హల్లెలూయా. దేవుని మాటలు వింటున్నామంటే దేవుని రెస్పెక్ట్ చేస్తున్నాడు. రెస్పెక్టింగ్ గాడ్. హల్లెలూయా. Because my promotion neither comes from the east, nor from the west, nor from the south. It is the Lord who lifts up one and puts down the other. ఒకరిని పైకి వేస్తాడు, ఒకరిని కిందికి తీసుకొస్తాడు. హల్లెలూయా. Are you ready for the word? లాస్ట్ వీక్ ఎంతమందికి వాక్యం బాగా అర్థమైంది? బాగా అర్థమైందా? వండర్ఫుల్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనల్ని ఎప్పుడు లిఫ్ట్ చేస్తాడంటే, చిన్నగా కొన్ని చర్చెస్కి అయితే నేను వెళ్ళినప్పుడు ఒకటి ట్రయాంగిల్ దొరుకుతుంది, అది స్టీల్గా ఉంటుంది, దానికి కొట్టేవాళ్ళు అనమాట. సో అది తీసుకొని కొట్టేవాడిని ఫస్ట్. ఎవరైనా కీబోర్డ్ కూడా రాదు అప్పుడు, కీబోర్డ్ పెద్దగా తెలియదు. ఎవరైనా కీబోర్డ్ తీసుకొని దాన్ని మూసుకొని తిరిగేవాడిని. అర్థమైందా? దట్ ఈస్ అ మినిస్ట్రీ. హల్లెలూయా. బైబిల్ తెలియదు అప్పుడు, మనకు బైబిల్ తెలియదు. ఎవరన్నా బైబిల్ పెద్దవాళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళ బైబిల్ పట్టుకొని పోయేవాడిని. హల్లెలూయా. గాడ్ లిఫ్ట్స్ అప్ వన్, పుట్స్ డౌన్ ది అదర్. మనల్ని గాడ్ విల్ బి వాచింగ్ అస్. మనం ఏం పని చేస్తున్నాం, ఏ యాటిట్యూడ్తో మనము దేవుని పట్ల మనం పని చేస్తున్నాం. ఎవరన్నా చూస్తున్నారు కాబట్టి బాగా పని చేస్తున్నామా, దేవుడు చూస్తున్నాడు కాబట్టి ప్రభా నీకోసం చేస్తున్నామా? ఇంపార్టెంట్ కదా. హల్లెలూయా. వాక్యం కోసం సిద్ధమా? కళ్ళు మూసుకుందాం. ఒక చెయ్యి దేవుని వైపు చూపిస్తూ నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు నామమున మీ యొక్క మాటలు వినడానికి నేను వచ్చి ఉంటున్నాను. నాతో మాట్లాడండి. నా జీవితాన్ని మార్చడానికి కావలసిన మాటలు నాకు ఇప్పుడే అనుగ్రహించండి. పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్యము నాలో నాటబడటానికి, ఫలించి అభివృద్ధి పొందటానికి మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున మీ పరిచర్యను నేను స్వీకరిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గత 2 వారాలుగా ఒక టాపిక్ తీసుకున్నాం. ఏంటి ఆ టాపిక్? క్రియేషన్ నుంచి వచ్చాం కదా, దేవుడు ఏ విధంగా సృష్టించాడు అనే విషయాలు కదా. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏం చెప్తుంది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను. 2వ వచనం ఏం చెప్తుంది? భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలం మీద చీకటి కమ్మి ఉండెను కదా. దేవుని ఆత్మ జలం మీద అల్లాడుచుండెను. హల్లెలూయా. సో 1వ వచనానికి 2వ వచనానికి చాలా గ్యాప్ ఉంది. ఎన్ని సంవత్సరాల గ్యాప్ ఉందో దేవునికే తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే ఆ 2 వచనాలు కనెక్టెడ్ కాదు, ఒకదానికి ఒకటి కనెక్టెడ్ కాదు. 1వ వచనం జరిగి కొన్ని వేల లక్షల సంవత్సరాల తర్వాత 2వ వచనం జరిగింది. ఆ టైం ఎంతనో మనకు తెలియదు, దేవునికి మాత్రమే తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు ఏది తయారు చేసినా నిరాకారంగా శూన్యంగా ఉండడం కోసం దేవుడు తయారు చేయడు కదా. వి హ్యావ్ ఇనఫ్ స్క్రిప్చర్స్. బైబిల్లో మనకు చాలా స్క్రిప్చర్స్ ఉన్నాయి చెప్పేదానికి. ఏమని దేవుడు చేసేదంతా మంచిగా ఉంటుందని చెప్పడానికి చాలా స్క్రిప్చర్స్ ఉన్నాయి. హల్లెలూయా. అయితే అక్కడ హెబ్రీ పదం వాడింది ఏంటంటే థోటు. థోటు అనే పదం మీనింగ్ ఏంటంటే వేస్ట్ అని. భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను అనే పదం అక్కడ వాడింది ఏం పదం అంటే థోటు. ఆ థోటు అంటే శూన్యంగా ఉండడం. దేవుడు ఎక్కడ కూడా శూన్యంగా ఉండటానికి భూమిని తయారు చేయలేదు. హల్లెలూయా. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం చూడండి. 45:18. యెషయా 45వ అధ్యాయము 18వ వచనం. నిరాకారంగా ఉన్నట్లు. హల్లెలూయా. అక్కడ వాడబడిన మాట థోటు, ఇక్కడ వాడింది కూడా సేమ్ వర్డ్. ఇంగ్లీష్ వాడింది హీ క్రియేటెడ్ ఇట్ నాట్ ఇన్ వెయిన్. వేస్ట్ గా ఉండటం కోసం దేవుడు దాన్ని సృష్టించలేదు. హల్లెలూయా. నివాస స్థలములుగా ఉండునట్లు దాన్ని సృజించెను. హల్లెలూయా. దేవుడు భూమి వేస్ట్ గా ఉండటం కోసము సృష్టించలేదని దేవుని వాక్యం చెప్తుంది. అయితే భూమి వేస్ట్ గా అయిపోయి ఉండింది. హల్లెలూయా. మనం చూసాం ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం నుంచి మనం గమనించాం. అక్కడ మనం చూసిన మాటలు ఏంటంటే ఒకసారి చదువుదామా ఫాస్ట్ గా. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనం. చాలు. దేవుడు ఈ యొక్క ప్రవక్తకు ఒక దర్శనం ఇస్తున్నాడు. ఈ తేదీ తెలియదు, ఆ డేట్ ఎప్పుడో తెలియదు, కానీ ఒక గతంలో జరిగిన విషయాలను గురించి ఒక దర్శనం ఆయన కనిపిస్తుంది. ఆ దర్శనంలో ఆయన చూస్తూ ఈ మాటలు రాస్తున్నాడు. నేను భూమిని చూడగా అది నిరాకారంగా ఉంది, శూన్యంగా ఉంది. బైబిల్లో ఉన్న ప్రకారం, చరిత్ర ప్రకారము ఎక్కడ ఈ యొక్క భూమి నిరాకారంగా శూన్యంగా ఉంది? ఆదికాండము 1వ అధ్యాయము 2వ వచనం. హల్లెలూయా. అవునా?
చీకటి అక్కడ అగాధ జలం మీద ఉండిందని దేవుని వాక్యం చూస్తుంది. 24 వర్షానికి రండి, ఇర్మియా 4:24. అంటే మీనింగ్ ఏంటంటే దేవుని సన్నిధిలో ఇవి వణుకుతున్నాయి. జడ్జిమెంట్, దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క ఉగ్రత అక్కడ కనిపిస్తుంది. 25వ వచనం. నరుడు లేడంట. హల్లెలూయా. మొదట ఆయన చెప్తున్న మాట అంటే మనుషులు ఎవరు లేరు, ఆదాము కంటే ముందు నా కాలం అది. హల్లెలూయా. ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయినాయంట. అంటే అక్కడ ఆకాశ పక్షులు ఉండినాయి, అయితే తర్వాత అవి ఇంకా లేకుండా కనుమరుగైపోయినాయి. హల్లెలూయా. దే డిసపియర్డ్, దే వెంట్ సమ్వేర్. ఎవరికి కనపడకుండా అయిపోయినాయి. దే వర్ ది డైనోసార్స్ అని నేను చెప్పాను. హల్లెలూయా. ఆమేన్. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడు కొన్ని విషయాలను పిలిచినప్పుడు వచ్చినాయి, కొన్ని విషయాలైనా సృష్టించాల్సి వచ్చింది, తయారు చేయాల్సి వచ్చింది. ఆమేన్. గాడ్ సెడ్ లెట్ దేర్ బి లైట్ అన్నప్పుడు వెలుతురు వచ్చింది. అవునా? అట్లా లెట్ దేర్ బి అన్నప్పుడు ఆల్రెడీ ఉన్నవి వచ్చాయి, లేని వాటిని కొత్తగా సృష్టించాడని కూడా మనము దేవుని వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 26వ వచనం చూడండి. పట్టణములు అంటే డోంట్ బి డిసీవ్డ్ బై దిస్ వర్డ్. పట్టణములు అంటే బొంబాయి, ఢిల్లీలో ఉండేటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్న పట్టణాలు కాదు. ఓకే, అక్కడ యాక్చువల్గా ఉన్న పదం ఏంటంటే ఎవరైనా కూడా నివాసం ఉండదగిన ప్రదేశం, ఎవరైనా కూడా తల దాచుకోవడానికి ఉండేటువంటి ప్రదేశం. హల్లెలూయా. పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి అంటే ఏమంటే మీనింగ్ ఏంటంటే దిస్ ఈజ్ వాట్ ఈస్ జడ్జిమెంట్. దేవుని జడ్జిమెంట్ కు రిజల్ట్స్ అన్ని ఇక్కడ మనము చూస్తుంటాం. హల్లెలూయా. అయితే ఒకసారి మనం ఆదికాండం 1వ అధ్యాయము 2వ వచనానికి వెళ్దాం. దేవుడు తను సృష్టించడానికి ముందు ఏమున్నాయి అక్కడ, దేవుడు తన సృష్టిని తిరిగి చేయాలనుకున్నప్పుడు ఏమేమి ఆయనకు అవైలబుల్ ఉన్నాయి అక్కడ చూడండి. 2వ వచనం. భూమి నిరాకారముగాను, ఓకే, చీకటి అగాధల జలముల మీద కమ్మిండెను. ఓకే, సో ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి, మీరు గమనించండి. ఒకటి వచ్చేసి భూమి, అందరు చెప్పండి భూమి. రెండవ విషయం ఏంటంటే చీకటి, చీకటి అనండి, చీకటి. మూడవ విషయం ఏంటి? జలములు. రైట్? ఎందుకంటే దేవుని ఆత్మ ఉన్నాడు, కానీ దేవుని ఆత్మ క్రియేషన్ కాదు, హీఈస్ ది క్రియేటర్. ఆయన సృష్టికర్త, సృష్టి కాదు. సృష్టిలో భాగముగా సృష్టిని తయారు చేయడానికి దేవునికి కలిగిన 3 విషయాలు ఏంటంటే ఒకటి వచ్చేసి భూమి, రెండవది వచ్చేసి చీకటి, మూడవది వచ్చేసి జలములు, వాటర్స్ కదా. సరే చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనం రండి. 3వ వచనం ఏం చూస్తున్నాం? ఎవరితో చెప్పండి దేవుడు వెలుగు కమ్మని పలుకగా? ఇప్పుడు దేవుడు మనం చూసాం 3 విషయాలు చూసాం. 3 విషయాలే ఉన్నాయి, ఇంకేమైనా దేవుడు తయారు చేయాలంటే ఇక్కడ. ఒకటేమో భూమి, ఒకటేమో చీకటి, ఒకటేమో జలములు. హల్లెలూయా. అయితే దేవుడు వెలుగు కలుగు కాక అని చెప్పింది. ఎవరికి చెప్పాడు? 2 కొరింథీ 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. 2 కొరింథీ 4వ అధ్యాయము 6వ వచనం. తెలుగులో 5వ వచనం ఉంటుంది, ఇంగ్లీష్ లో 6వ వచనం ఉంటుంది. చాలు చాలు చాలు. తెలుగులో ఉన్న మాట ఏంటంటే అంధకారములో నుండి వెలుగు ప్రకాశించు గాక. హల్లెలూయా. ఇంగ్లీష్ లో ఏముందండి? 6th verse, 2 Corinthians 4th chapter 6th verse. For God let light shine out of darkness. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు ఆయన? ఎవరితో మాట్లాడుతున్నాడు? చీకటితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు వెలుగు కలుగు కాక అన్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? చీకటితో చెప్తున్నాడు వెలుగు కలుగు కాక. హల్లెలూయా. మీనింగ్ ఏంటంటే చీకటి నుండి వెలుగును తీసుకొచ్చింది దేవుడు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, తెలుగులో ఉంది అంధకారములో నుండి వెలుగును ప్రకాశించును గాక అని పలికిన దేవుడు. ఎవరితో మాట్లాడిన దేవుడు అక్కడ? చీకటితో మాట్లాడాడు. ఆమేన్. బాగా ఆలోచించండి, ఒక స్పిరిచువల్ ట్రూత్ ఉంది ఇక్కడ. చీకటిలో వెలుగు ఉండింది. హల్లెలూయా. అయితే దేవుడు వెలుగు కలుగు గాక అంటే చీకటిలోంచి వెలుగు వచ్చింది. ఆమేన్. మీనింగ్ ఏంటంటే చాలా మటుకు సమస్యలకు పరిష్కారం ఎక్కడుంటుందంటే సమస్యలోనే ఉంటుంది. ది సొల్యూషన్ ఫర్ ది ప్రాబ్లమ్స్, మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్, మోస్ట్ కాదు ఆల్ ది ప్రాబ్లమ్స్ కు సొల్యూషన్ ఎక్కడ ఉంటుందంటే ఇన్ ది ప్రాబ్లం. చాలా మంది ఏమనుకుంటారంటే దేవుని దగ్గర ఉంది సొల్యూషన్, అక్కడ ఉంది, సూపర్ స్పిరిచువల్ అయిపోతారు. కాదు కాదు.
ది సొల్యూషన్ ఫర్ యువర్ ప్రాబ్లం విల్ బీ ఇన్ ది ప్రాబ్లం. హల్లెలూయా. కాల్ అవుట్ ది సొల్యూషన్ ఇన్ జీసస్ నేమ్. కమ్ అవుట్ అంటే అది అక్కడ నుంచి వస్తుంది. హల్లెలూయా. ఆమేన్. ఆర్ యు గెటింగ్ ఇట్? సో దేవుడు ఏం చేశాడు? ఎవరితో మాట్లాడాడు ఇక్కడ? చీకటితో మాట్లాడాడు. హల్లెలూయా. హీలింగ్ ఎక్కడుంది? స్వస్థత, సిక్నెస్. ఆమేన్. ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ ఎనీ సిక్నెస్, సీ దట్ హీలింగ్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ సిక్నెస్. ఆమేన్. సిక్నెస్ నుంచి పిలిచండి. కాల్ అవుట్ హీలింగ్ అవుట్ ఆఫ్ దట్ సిక్నెస్. హల్లెలూయా. నెక్స్ట్ కమ్ టు 9వ వచనం, జెనసిస్ 1:9 and 10. ఆది కాండం 1వ అధ్యాయము 9-10 వచనాలకు రండి. మనం ఒకటి చూసాం. దేవుడు ఒక్క నిమిషం, ఇక్కడ ఏం జరుగుతుందంటే భూమి చుట్టూ నీళ్ళే ఉన్నాయి. అప్పుడు భూమి చుట్టూ నీళ్ళే ఉన్నాయి, భూమి కనపడటంలా. దేవుడు ఏమని చెప్తున్నాడంటే నీళ్లు సపరేట్ కావాలా, ఆరిన నేల సపరేట్గా ఉండాలా. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పాడో అవి సపరేట్ అయిపోయినాయి. చూడండి 10వ వచనం. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టను, జలరాశికి ఆయన సముద్రములని పేరు. చాలు బాగా ఆలోచించండి. మొదట మనం చూసాము దేవుడు వెలుగు కలుగుగాక అని ఎవరితో మాట్లాడాడు? చీకటితో మాట్లాడాడు. ఇప్పుడు భూమి కనిపిస్తుంది కదా, ఇప్పుడు మనము భూమితో మాట్లాడాలా దేవుడు కదా. 11వ వచనానికి రండి. దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారం తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలపించుగాక అని పలుకగా ఆ ప్రకారం. నెక్స్ట్ ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? భూమితో. మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మొదట దేవునికి అవసరమైనవి, దేవునికి ఉన్న వస్తువులు ఏంటంటే ఒకటి భూమి, ఒకటి చీకటి, ఇంకొకటి వాటర్, జలములు కదా. సో మొదట చీకటితో మాట్లాడిండు, ఇప్పుడు భూమితో మాట్లాడిండు. 12వ వచనం చూసినట్లయితే ఏముంది? భూమి గడ్డిని మొలిపించేసింది. గడ్డిని, దానికి సంబంధించిన అన్నింటినీ కూడా మొలిపించేసింది. హల్లెలూయా. సో నెక్స్ట్ వన్, ఆ నెక్స్ట్ ఇంకెవరితో మాట్లాడాలా? జలములు. 20వ వచనానికి రండి. చాలు ఏం పట్టించమంటున్నాడు దేవుడు? దేవుడు జీవము కలిగి చెలించు వాటిని. బాగా ఆలోచించండి. లైఫ్, ఇంగ్లీష్ లో ఉన్న మాట ఏంటంటే లెట్ ది వాటర్స్ బ్రింగ్ ఫోర్త్ అబండెంట్లీ ది మూవింగ్ క్రీచర్ దట్ హ్యాత్ లైఫ్. జీవం ఉండేవి రావాలా అని చెప్పిండు. హల్లెలూయా. ఎవరితో చెప్పిండు? 21వ వచనం చూస్తే అవి వచ్చేసినాయి. హల్లెలూయా. బాగా గమనించండి. దేవుడు ఈ 3 విషయాలను కన్సిడర్ చేసిండు. ఈ 3 ఉన్నాయి. ఒకటి భూమి, రెండవది చీకటి, మూడవది జలములు. ఇవి 3 కాకుండా ఇంకొక వ్యక్తి ఎవరున్నారంటే అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ యొక్క రీక్రియేషన్, సృష్టిని తిరిగి ఆయన చేసేప్పుడు ఈ 3టినే ఆయన యూజ్ చేసిండు. బాగా మర్చిపోద్దండి. ఈ 3 ఏంటి? భూమి, చీకటి, జలములు. హల్లెలూయా. తర్వాత ఏమైందంటే దేవుడు మనిషిని తయారు చేసిండు. అయితే మనిషిని తయారు చేసేప్పుడు దేవుడు ఇట్లా అనలే, మనం ఇంకొక జంతువును తయారు చేసి వానికి మనిషి అని పేరు పెడదామన్నాడా? అన్నాడా? అంటే ఏమర్థము? ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే నాకు అనిపించింది ఏంటంటే లెట్ us మేక్ మ్యాన్ అంటే ఆల్రెడీ ఎవరో మ్యాన్ ఉండినాడు. లెట్ us మేక్ మ్యాన్, వానికి ఒక పేరు ఇచ్చేసి లెట్ us మేక్ మ్యాన్. అయితే ఈసారి దేవుడు ఏం చేస్తున్నాడంటే మన స్వరూపమందు మన పోలిక చొప్పున చేద్దామన్నాడు. హల్లెలూయా. మీరు గమనించినట్లయితే పట్టణములు అనే పదం మనం వాడినాం. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయంలో పట్టణములు అనే పదం వాడాం. మీరు చూసినట్లయితే ఇప్పటికి కూడా శిథిలాలలో భూమిని తవ్వినప్పుడు పెద్ద పెద్ద తలలున్న పెద్ద పెద్ద వ్యక్తులు కనిపిస్తుంటారు. కొందరు గొలియాత్ అన్నారు. ఒక్కరు గొలియాతు, చాలా పెద్ద పెద్ద ఉన్నవాళ్ళు, గొలియాత్ కంటే పెద్దగా ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు ఎవరంటే వాళ్ళు మనుషులే, కానీ దేవుని స్వరూపంలో లేకపోయి ఉండొచ్చు. అయితే దేవుడు ఏమన్నాడంటే మనము మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరుని చేద్దాం. జంతువుని చేసి దానికి నరుడు అని పేరు పెడదాం అనలేదు. హల్లెలూయా. హల్లెలూయా. సో గాడ్ వాజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ పాయింట్ లో ఏమన్నాడంటే నరుని తయారు చేద్దాం. ఆల్రెడీ ఉండినాడు, వాడు నాశనం అయిపోయిందేమో, బట్ ఈసారి చేసేప్పుడు ఈ నరుడు ఎట్లుండాలంటే మనలాగా ఉండాలి. హల్లెలూయా. మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేద్దాము అని దేవుడు అనుకున్నాడు. హల్లెలూయా. సరే, ఇక పాయింట్ ఏంటంటే, నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే దేవుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్ వాడుతున్నాడు, కొన్ని సూత్రాలు వాడుతున్నాడు. ఈ సూత్రాలు మనకు కూడా అవైలబుల్ గా పెట్టిండు. హల్లెలూయా. ఆమేన్.
దేవుడు భూమితో, నీటితో, తర్వాత చీకటితో ఏం చేశాడు? మాట్లాడాడు కదా. దేవుడు నీటితో మాట్లాడాడు, దేవుడు చీకటితో మాట్లాడాడు, దేవుడు భూమితో మాట్లాడాడు కదా, జలములతో మాట్లాడాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఎందుకు మాట్లాడాడు? ఏం అవసరం ఉండింది దేవునికి మాట్లాడాల్సిన అవసరం ఉంది? అవసరమా మాట్లాడడం? రీజన్ ఏంటి? ఏంటంటే దేవుడు మాట్లాడిన టైంకు మీరు బాగా గమనించాల్సింది ఏంటంటే, దేవుడు మాట్లాడిన ప్రకారము ఈ 3 విషయాలు, భూమి, చీకటి, జలములు, ఈ 3 కూడా దేవుని మాటలకు స్పందించినాయి. హల్లెలూయా. దేర్ వాజ్ ఏ రెస్పాన్స్. దేవుడు ఏం మాట్లాడిండో వాడికి తగినట్టుగా ఇవి రెస్పాన్స్ ఇచ్చాయి. హల్లెలూయా. అంటే దేవుడు మాట్లాడినప్పుడు వాటిలోకి ఏదో వదిలేండు. ఆ భూమిలోకి, నీళ్ళలోకి, ఆ యొక్క చీకట్లోకి గాడ్ ఇంట్రడ్యూస్ సంథింగ్. ఆయన ఏదో వదిలేండు. దేవుడు మాట్లాడినప్పుడు శబ్దం వస్తుంది కదా. నేను మాట్లాడుతున్నా కూడా శబ్దం వస్తుంది. నేను లాస్ట్ వీక్ చెప్పాను, ప్రతి శబ్దానికి కూడా ఒక కోడ్ ఉంటుంది, ఒక గుర్తు ఉంటుంది. హల్లెలూయా. దేవుడు ఆ విధంగా తయారు చేసిండు. ఆమేన్. హల్లెలూయా. ఈ గుర్తు అనేది తెలుగులో దీనికోసం వెతికాను, డిక్షనరీ వెతికితే సంహిత, స్మృతి అని ఉంది. సంహిత అనే ఒక మీనింగ్ కష్టం ఉంది కదా పడకడానికి. స్మృతి అంట. స్మృతి వనం అని విన్నారా ఎప్పుడన్నా? ఎక్కడున్నది? వైఎస్ఆర్ చనిపోతే కదా అక్కడ స్మృతి వనం అంటే ఆయనకు గుర్తుగా పెట్టినారు. సో గుర్తు అనేది అనమాట, కోడ్ అంటే గుర్తు అనమాట. హల్లెలూయా. ఆమేన్. ఓకే, వినండి. సో దేవుడు భూమితో మాట్లాడినప్పుడు, నీటితో మాట్లాడినప్పుడు, చీకటితో మాట్లాడినప్పుడు అవి 3 కూడా ఈయనకు తగినట్టుగా ప్రతిస్పందించినాయి. హల్లెలూయా. ఆయన మాట్లాడినప్పుడు మాటకు తగినట్టుగా ప్రతిస్పందించినాయి. అంటే దేవుడు విడుదల చేసిన మాటలలో ఆయన శబ్దాన్ని విడుదల చేసిండు. ఆ శబ్దానికి తగినటువంటి ఆ గుర్తులు వాటిలో ఉన్నాయి కాబట్టి వాటికి తగిన గుర్తులు ఈ భూమిలో, వాటికి తగిన గుర్తులు నీటిలో, వాటికి తగిన గుర్తులు చీకటిలో ఉన్నందున అవి ప్రతిస్పందించినాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఒకసారి బాగా గమనించండి. దేవుడు వెలుగు కలుగు గాక అంటే జంతువులు వచ్చినాయా? ఏనుగులు వచ్చినాయా? వెలుగే వచ్చింది. హల్లెలూయా. హీ వాజ్ స్పెసిఫిక్. వెలుగు అంటే వెలుగే వచ్చింది. ఆమేన్. భూమితో మాట్లాడినప్పుడు నీళ్లు రాలే, భూమితో మాట్లాడినప్పుడు పక్షులు రాలేదు. ఆయన ఏమి మాట్లాడాడో దానికి తగినట్టుగానే ఆయనకు రెస్పాన్స్ వచ్చింది. హల్లెలూయా. ఆమేన్. బాగా గమనించండి. ఓకే, మీకు తెలుగు కాకుండా వేరే భాషలు ఏమైనా మనకు వచ్చిన వాళ్ళు ఉన్నారా? హిందీ వచ్చు కదా, దా పక్కరా. ఓకే, లెట్స్ హ్యావ్ ఎ స్మాల్ డెమో. నువ్వు అక్కడ రా, నువ్వు అక్కడ ఉండు. నీకు వచ్చా ఏదన్నా? ఏదొచ్చు? ఇంగ్లీష్ వచ్చు కదా, ఇంగ్లీష్ అక్కడ ఉంది. క్వశ్చన్ అడుగుతాడు. ఆ క్వశ్చన్ జవాబు ఏం చెప్తాడంటే शामको 5 बजे ओके आंसर शाम को 5 बजे ओके ask you where is your house English where is your house okay right go ahead where is your house शाम को 5 बजे Malay where is your house शाम को 5 बजे ఇద్దరి భాషలు అర్థమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆరా ఏం జరిగింది చెప్పు వీళ్ళిద్దరి మధ్య. ఈవినింగ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా నువ్వు అడిగిన దానికి? రాలేదు. కూర్చోండి. థ్యాంక్ యూ. కూర్చోండి. బాగా గమనించండి. ఇద్దరికి లాంగ్వేజ్ ఉంది. బాగా గమనించండి. ఈయన ఒక లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడు, ఆయన ఒక లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాడు. బట్ వాళ్ళిద్దరి లాంగ్వేజెస్ కు సంబంధించిన కోడ్స్ మిస్ మ్యాచ్ అయిపోయి. హల్లెలూయా. ఈయనేమో మీ ఇల్లు ఎక్కడ అని అడుగుతున్నాడు, ఆయనేమో సాయంత్రం 5 గంటలు అంటున్నాడు. అర్థమవుతుందా? అంటే మిస్ మ్యాచ్ అయిపోయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఆలోచించండి. నేను జీసస్ అనే పదం వాడతాను, ఇంగ్లీష్లో మాట్లాడు, తెలుగులో యేసు అని మాట్లాడతాం, హిందీలో ఈషు అని మాట్లాడతాం, ఈషువా అనే మాట ఇంకా వేరే భాషల్లో చాలా చాలా రకాలుగా మాట్లాడతాం. హల్లెలూయా. అయితే ఆ జీసస్ అనే పదము నా హార్ట్ లో కనెక్షన్ లేకపోతే నేను మాట్లాడినప్పుడు పని జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈషు అనే పదము మన దేశంలో చాలా మందికి తెలుసు. ఈషు అంటే జీసస్ అని. సడన్ గా నేను ఫెలోషిప్ లో వచ్చి ఈషు అని బోధించినాను అనుకోండి, ఏమవుతుంది?
ఈసారి ఏమైనా కొత్తదేమో చెప్తున్నాడు మనకు అనుకుంటారు. ఎందుకు? మీ హార్ట్లో ఆ కనెక్షన్ లేదు. రోజు యేసు అని ప్రార్థన చేసేటోళ్ళు, రోజు జీసస్ అని ప్రార్థన చేసేటోళ్ళు సడన్ గా ఇంకొక కొత్త పేరు, కొత్త టర్మ్ తీసుకొని వచ్చి, అయితే ఆ టర్మ్ వేరే వాళ్ళు యేసు అంటున్నారు. బాగా గమనించండి, వేరే వాళ్ళు యేసు అనే పదానికే వాడుతున్న టర్మ్ మీకు తీసుకొచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు చేత కాదు, ఇదేదో బాగలేదు అంటారు. హల్లెలూయా. అంటే మీ హృదయంలో ఆల్రెడీ ఒక టర్మ్ ఉండిపోయింది, ఏదో ఒక పేరుతో ముడిపడిపోయింది. ఇప్పుడు కొత్త పేరు వచ్చేసరికి అది తీసుకోలేదు. హల్లెలూయా. అందుకే ఆదికాండం 1వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే వెలుగు కలుగా కారణం. అయితే అక్కడ మీరు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వెలుగు కలుగుగాక అనే పదాన్ని తీసుకొని వెలుగును తీసుకొచ్చిండు. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు వెయిట్ చేస్తా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని మాట విడుదలైందో పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట మీద పడి అది వెలుగు వచ్చే విధంగా ఆయన చేసిండు. హల్లెలూయా. అంటే దేవుని మాటకు శక్తిని చేకూర్చింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని వాక్యంలోకి జీవాన్ని తీసుకొచ్చింది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని వాక్యంలో జీవమే కదా, దేవుని వాక్యం జీవమే కదా, కరెక్టే. కానీ అది వర్క్లోకి రావాలంటే పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చిండు. హల్లెలూయా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ బైబిల్ ఉంది, దేవుని వాక్యమే. గుట్లో పెడితే ఏం ఉపయోగము? గుట్లో పెడితే శక్తి లేదు దానికి. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు మాట్లాడతావో పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాటల మీద పనిచేస్తాడో అది వాక్యంలో జీవం ఇవ్వడం అనేది. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుడు ఈ భూమితో, ఈ యొక్క నీటితో, ఈ యొక్క చీకటితో మాట్లాడినప్పుడు తగినటువంటి స్పందన అవి చూపించాయి. ఆమేన్, ఆమేన్. అంటే ఇప్పుడున్న విశ్వంలో, ఇప్పుడున్న ప్రపంచం అంతటిలో కూడా ఏమేమి వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా భూమి, చీకటి, నీటి నుంచే వచ్చాయి. అవునా? ఎస్ ఆర్ నో? ఎస్. అవే ముడి సరుకు. హల్లెలూయా. అంటే ప్రతి ఒక్కటి కూడా దేవుని మాటకు రెస్పాన్స్ ఇచ్చినాయి. ఆమేన్. దేవుడు విడుదల చేసిన మాటకు రెస్పాన్స్ ఇచ్చినాయి. చాలా మంది ఏమంటారంటే దేవుడు ఏ భాషలో మాట్లాడినారు, కొందరు హీబ్రూ అంటారు. అది హీబ్రూ క్లాసెస్ కూడా చెప్తున్నారు, చాలా మంది హీబ్రూ నేర్పిస్తున్నారు. దేవుడు ఏ భాషలో మాట్లాడినాడు? దేవుడు భాషలు తయారు చేయలేదు. ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి, గాడ్ డిడ్ మ్యానుఫ్యాక్చర్ లాంగ్వేజెస్. దేవుడు తయారు చేసిందంతా ఏంటంటే శబ్దం. గాడ్ స్పోక్ సంథింగ్. హల్లెలూయా. అయితే మన మోషే వీళ్ళందరూ అప్పటికే హెబ్రీ భాష వాళ్ళు దాంట్లో ఉండిన వ్యక్తులు కాబట్టి, హెబ్రీలు కాబట్టి హిబ్రీలో బైబిల్ను రాశారు. హల్లెలూయా. ఆమేన్. కాబట్టి ఎవరు ఇదే కరెక్ట్, ఇదే దేవుడు మాట్లాడిండు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఐ టెల్ యూ లేటర్ లాంగ్వేజ్ ఎంత ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. ఆమేన్. అయితే ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే, నేను చెప్తున్న మాటలు ఏంటంటే శబ్దము దానికి తగినటువంటి గుర్తు. ఆమేన్. నేను లాస్ట్ వీక్ కూడా చెప్పాను, ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువుకు కూడా ఒక గుర్తు ఉంటుంది. ఎప్పుడైతే శబ్దము దాన్ని తాకుతుందో సరైన గుర్తుతో అప్పుడు అది ప్రతిస్పందిస్తుంది. హల్లెలూయా. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్ రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం, రక్షణ గురించిన మాట. హల్లెలూయా. రక్షణ గురించిన మాట. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం ఏం చెప్తుంది? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని తర్వాత ఏమని హృదయమందు విశ్వసించాలా? దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని మీ హృదయమందు విశ్వసించిన యెడల మీరు రక్షింపబడదు కదా. ఒక్క నిమిషం బాగా ఆలోచించండి. ఈ మాట దేవుడు రాసిన మాట. ఈ మాట తప్ప వేరే మాటలన్నీ మాట్లాడుతున్నాం అనుకోండి, ఒక మనిషి రక్షణ వస్తుందా? ప్రభా నన్ను క్షమించు నాయనా, నేను చేసిన పాపాలన్నీ నాకు గుర్తు చేస్తున్నావు తండ్రి, నా పాప, ఈ పాపం క్షమించి, ఆ పాపం క్షమించి, ఈ పాపం క్షమించి, బాగా ఏడ్చినాడు. 2 రోజులు ఏడ్చిండు, ఉపవాసం ఉన్నాడు, అన్నీ చేసిండు. ఈ మాట మాత్రం మాట్లాడలేదు. రక్షణ వస్తుందా? రాదా? బాగా ఏడ్చిండు కదా, రాదు. ఎంతవరకు రాదంటే యేసు నా ప్రభువు అని వాడు నోటితో ఒప్పుకుంటేనే వస్తుంది. అది కూడా సంపూర్ణం కాదు. ఒక్క నిమిషం. ఊరికి యేసు నాకు ప్రభువు అని ఒప్పుకుంటే రాదు. ఎందుకంటే హృదయంలో కనెక్షన్ ఉండాలి. ఆమేన్. మా దగ్గర నంద్యాలలో చాలా మంది యేసు అనే పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. యేసు పేరుంది, యేసు అని వస్తుంటారు. ఆమేన్. జీసస్ అనే పేరు బ్రెజిల్లో చాలా మందికి జీసస్ అని ఉంటుంది. ఫుట్బాల్ పేరు కూడా జీసస్ అని బ్రెజిల్లో ఉన్నారు. నార్త్ సౌత్ అమెరికాలో జీసస్ అనే పేరు వెరీ పాపులర్. పాదం కాదు, యేసు అనే పేరే ఉంది. ఇప్పుడు మనము యేసు ప్రభు అని మనం నోటితో ఒప్పుకోవాలా.
ఏ యేసుని ఒప్పుకోవాలా? నంద్యాలలో ఉండే యేసా? బ్రెజిల్లో ఉండే యేసా? ఎవరు? ఏ యేసు? ఏ యేసు అంటే ఏ యేసునైతే మృతులలో నుంచి దేవుడు తిరిగి లేపినో ఆ యేసును నువ్వు ఫస్ట్ నమ్మాలా. ఈ యేసు అని ఒక ఆయన నా కోసం చనిపోయాడు, ఈ యేసు చనిపోయి పాతిపడ్డాడు, ఈ యేసు తిరిగి లేచినప్పుడు తండ్రి అయిన దేవుడు నన్ను లేపినాడు అని నువ్వు ఎప్పుడైతే హృదయంలో విశ్వసిస్తావో అప్పుడు నువ్వు నోరు తెరిచి ఈ యేసు నాకు ప్రభు అని ఒప్పుకుంటావో అప్పుడు రక్షణ సంపూర్ణమవుతుంది. హల్లెలూయా. ఊరికే యేసు నా ప్రభు అయిపోయింది నాకంటే కాదు, ఏం కాదు. నువ్వు నోటితో చెప్పేప్పుడు నీ హృదయంలో ఫస్ట్ ఆ కనెక్షన్ ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒకవేళ అది లేదనుకో, హృదయంలో లేదనుకో, అక్కడ గుర్తు మిస్ అయిపోయింది. చెప్పినా కదా, గుర్తులు కరెక్ట్గా ఉంటే మ్యాచింగ్ అవుతుంది, లేకపోతే మిస్ మ్యాచ్. అందుకే రోమేలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 8వ వచనం, ముందు వచనానికి రండి. ఇప్పుడు తీశారు కదా 9. అదేమని చెప్తున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యం. వాక్యం ఎక్కడుందంట? వాక్యము మీకు చాలా క్లోజ్గా ఉంది, మీకు చాలా దగ్గరగా ఉంది వాక్యం. హల్లెలూయా. ఎక్కడుందంట? ఎంత దగ్గరగా ఉందంటే మీ నోట్లో ఉంది, మీ హృదయంలో ఉంది. హల్లెలూయా. మీరు ఏదైనా కూడా మీ నోటిలో ఉండి మీ హృదయంలో ఉంటేనే అది పనిచేస్తుంది. ఏదైనప్పటికీ గుర్తుపెట్టుకోండి, దేర్ ఇస్ అ లింక్ బిట్వీన్ యువర్ మౌత్ అండ్ యువర్ హార్ట్. సోజో అంటారు గ్రీక్ లో. సోజో, మౌత్ హార్ట్ కనెక్షన్. నువ్వు నోట్తో మాట్లాడొచ్చు, కానీ హృదయంలో అది లేకపోతే అది పనిచేయదు. బాగా గమనించండి. నువ్వు హృదయంలో నువ్వు నమ్మినప్పుడు అది బయటికి నోటిలోంచి వచ్చినప్పుడు మాత్రమే అది పనిచేస్తుంది. అంటే మీనింగ్ ఏంటంటే హృదయము నోరు రెండు కూడా కలిసి పని చేయాల్సి ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఏమంటున్నాడు 9వ వచనంలో ఏమంటున్నాడు, అదేలాగా యేసు ప్రభుని నీ నోటితో ఒప్పుకొని విశ్వాసం గురించి ఎవరో బోధించినారు, ఆ మాటలు విన్నావు. విన్న తర్వాత ఆ మాటలు నీ హృదయంలో ఉండాలి, నీ నోట్లో ఉండాలి. ఆ హృదయంలో ఉండే మాట ఏంటి? యేసయ్యను మృతులలో నుంచి దేవుడు లేపిండు అనేది నీ హృదయంలో నువ్వు విశ్వసించాల్సిన మాట. నీ నోట్లో ఉండాల్సిన మాట ఏంటంటే యేసు నాకు ప్రభువు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రెండు కలుస్తాయో, అంటే మీనింగ్ ఏంటంటే నీ హృదయంలో దానికి ఒక అర్థం ఉండాల. నీ హృదయంలో దానికి ఒక అర్థం లేకపోతే అది పని జరగదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇంగ్లీష్ రాదు అనుకోండి, ఒక దయ్యం పట్టిన వ్యక్తి ఉన్నాడు అక్కడ, నాకు ఇంగ్లీష్ రాదు, నేను విశ్వాసినే అని ఇంగ్లీష్ రాదు నాకు. అయితే చెర్రీ కొంచెం ఇంగ్లీష్ వచ్చిన వ్యక్తి వచ్చి నాకేం చెప్పిందంటే గెట్ అవుట్ ఇన్ జీసస్ నేమ్ అని రాసిచ్చింది. ఇది తెలుగులో రాసిచ్చింది, ఇది చదువుకొని ఆడపోయి చెప్పు అనింది. నేను బట్టి కొట్టినాను దాన్ని, గెట్ అవుట్ ఇన్ జీసస్ నేమ్, గెట్ అవుట్ ఇన్ జీసస్ నేమ్, గెట్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. కానీ నాకు ఇంగ్లీష్ రాదు. బాగా ఆలోచించండి, నాకు అదేందో అర్థం కాలేదు. కానీ మీరు చెప్పించింది ఒక మంత్రంలాగా జపించేసిన, నేర్చుకున్నా. పోయి దాని దగ్గర పోయి గెట్ అవుట్ ఇన్ జీసస్ నేమ్ అన్నాను. ఏం జరుగుతుంది? ఏం జరగదు. ఎందుకంటే నువ్వు చెప్పిన మాటకు నీ హృదయంలో మీనింగ్ లేదు. సైతానికి అర్థమవుతుంటుంది ఎట్లా వస్తున్నాయి ఈ మాటలని. అర్థమైందా? హృదయం నుంచి వచ్చేప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొస్తాడు ఆ మాటలు. అందుకే ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ ఉంటాడు? హృదయంలో. అదే కదా, హృదయంలో. నువ్వు మాట్లాడే మాటలు నోటి నుంచి వస్తాయి, కానీ ఆ మాట ఒకవేళ హృదయం నుంచి వస్తుంది అనుకో, పరిశుద్ధాత్మ నుంచి వస్తుంది. హల్లెలూయా. అందుకే ఇంపార్టెంట్. ఊరికే మనం వెళ్ళేసి పోయి చెప్పేసాం అనుకో, ఉపయోగం లేదు. సైతాన్ ఏమంటాడు? చూసాం పో, మస్తు చూసాం కదా. అర్థమైందా? అంటే నీ మాటలకు, అందుకే లాంగ్వేజ్ చూడండి, లాంగ్వేజ్ ఇంపార్టెంటా ఇక్కడ? నేను లాంగ్వేజ్, ఆమె చెప్పిన లాంగ్వేజ్ నేను తీసుకున్నాను, కానీ అది ఉపయోగపడుతుందా? లేదు. లాంగ్వేజ్ నాకు అర్థమైతే తప్ప అది ఉపయోగము లేదు. హల్లెలూయా. అందుకే వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్. అందుకే చాలాసార్లు ఏం చేస్తారంటే మీనింగ్ ఉండాలి మన హృదయంలో. చాలాసార్లు ఏం చేస్తారంటే కన్ఫెషన్ చేస్తారు. కన్ఫెషన్ నోరు తెరిచి పలుకుతుంటారు. యేసు పొందిన దెబ్బల చేత స్వస్థత పొందిన, యేసు పొందిన దెబ్బల చేత స్వస్థత పొందింటారు. ఎందుకంటే అది హృదయంలో మీనింగ్ లేదు. ఎందుకు యేసు పొందిన దెబ్బల చేత స్వస్థత పొందినాము అంటే మీనింగ్ లేదు. కూర్చొని ఆలోచించాలా. అవును, యేసయ్య నా కోసము అన్ని దెబ్బలు తిన్నాడు, యేసయ్య నేను తినాల్సిన దెబ్బలు ఆయన తిన్నాడు, నా రోగాన్ని ఆయన మోసిండు, ఆయన నా రోగాన్ని మోసిండు కాబట్టి నాకు రోగం లేదు అని ఎప్పుడైతే నువ్వు నమ్మి ఆ మాటలు పలుకుతావో నీకు స్వస్థత ఉంటుంది. ఏం లేకుండా యేసు పొందిన దెబ్బల చేత స్వస్థత పొందినా, నేను అంతా బాగున్నా నీ మైండ్లో ఆలోచించి చేస్తే ఉపయోగం లేదు. అందుకే నీ హృదయము,
నీ నోరు రెండు కూడా ఒక కోఆర్డినేషన్తో నడవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఐఎమ్ హీల్డ్ అంటే ఉపయోగం లేదు. ఆమేన్, ఆమేన్. ఎప్పుడైతే నువ్వు హృదయంలో నమ్ముతావో, నువ్వు చెప్పే కన్ఫెషన్, నువ్వు ఏదైతే వాక్యాన్ని చదువుతావో, చదివినప్పుడు దాన్ని స్వీకరించాలా. నేను ఎప్పుడు బైబిల్ చదివిన ఏం చేస్తాను తెలుసా, వెంటనే చేయి పెడతాను. డాడీ, ఐ రిసీవ్ దిస్ వర్డ్ ఇన్ టు మై స్పిరిట్ ఇన్ జీసస్ నేమ్. నేను ఇది స్వీకరిస్తుంటాను, ఈ మాట దిస్ ఈజ్ మైన్ అని చెప్పిన తర్వాత గుర్తొచ్చినప్పుడంతా దాన్ని పలుకుతుంటాను, దిస్ ఈజ్ మైన్, దిస్ ఈజ్ మైన్. ఎక్కడైనా దేవుని వాక్యంలో ఏదైనా ఉందంటే వాళ్ళ పేరు తీసి నా పేరు రాసుకుంటా. అక్కడ నా బైబిల్లో చూస్తే గమనించవచ్చు, నా పేరు ఉంటుంది అక్కడ. దావీదుకి ఏదైనా దేవుడు ప్రామిస్ చేస్తే దావీదు పేరు కొట్టేసి నా పేరు రాసుకుంటా అక్కడ. ఐ క్లెయిమ్ దట్. ఎందుకు రాసిండు దేవుడు బైబిల్లో? ఇట్ ఈస్ ఫర్ అస్ టు క్లెయిమ్. నేను దాన్ని, అదే మాటను దావీదుకు రాయని, ఎవరికైనా రాయని, ఆ మాటను నేను స్వీకరించి దాన్ని పలికినప్పుడు అది నాకు కూడా జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు లాంగ్వేజెస్ తయారు చేయలేదు. బాగా గమనించండి, లాంగ్వేజెస్ దేవుడు తయారు చేయాలి. ఇప్పుడు చూసాం ఇద్దరు బ్రదర్స్, ఈయనొక లాంగ్వేజ్ ఈయనొక లాంగ్వేజ్ మాట్లాడండు, కోడింగ్ లేదు, అంతా డీకోడ్ చేస్తే ఏం లేదు దాంట్లో కదా. మీ ఇల్లు ఎక్కడంటే 5 గంటలు అంటున్నాడు. అంటే మీనింగ్ ఏంటంటే లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. బాగా గమనించండి, లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. అయితే ది సౌండ్ ఈజ్ ఇంపార్టెంట్. చెప్తాను, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఎందుకు సౌండ్ ఈజ్ ఇంపార్టెంట్ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ ఈ ఫెలోషిప్లోనే, బాగా గమనించండి, ఈ ఫెలోషిప్లోనే ఇఫ్ ఐ సే, మీకేమైనా అర్థమైందా? అయితే ఇక్కడ ఒక్క వ్యక్తి ఉన్నారు, వాళ్ళకి అర్థమైంది. ఎవరు వాళ్ళు? ఎవరు వాళ్ళు? పరిశుద్ధాత్మ దేవుడా. చెర్రీ, చెర్రీ. ఎందుకు? ఏమర్థమవుతుంది చెప్పు? పిలిచినాడు. చిన్నప్పుడు దోగాడే టైం నుంచి ఒక విజిల్ వేస్తే టికి 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 వచ్చేది. ఈ రోజు కూడా అదే విజిల్, ఇంట్లో చెర్రీ అని పిలిచాను సార్, ఊరికే విజిల్ వేస్తే ఎక్కడైనా రూమ్లో అక్కడ నుంచి వచ్చేస్తా. ఏం గాడి పిలిచినావా? అర్థమవుతుందా? సౌండ్ మీతో కోఆర్డినేట్ కాలేదు, కానీ ఆమెతో నేను ఆల్రెడీ కోఆర్డినేట్ అయిపోయాను. దెర్ ఈస్ అన్ అండర్స్టాండింగ్. మేము ఒక అగ్రిమెంట్కి వచ్చినాం, నేను అంటే ఆమె రావాలా. అది కొన్ని ఇయర్స్ నుంచి వస్తున్న అగ్రిమెంట్. అదేమైనా భాషనా? ఈజ్ ఇట్ అ లాంగ్వేజ్? నో. అదేంటి? ఇట్స్ అ సౌండ్. ఆమెకు దానికి తగిన కోడ్ ఆమె దగ్గర ఉంది. ఆమె దగ్గర షీ హాస్ ఎ కోడ్ ఫర్ దట్. హల్లెలూయా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇఫ్ ఐ సే హా హా అంటే బీ హీల్డ్ అని అర్థం అనుకో, నేను బీ హీల్డ్ అన్నాను. హా హా బ్రదర్ అన్నాను అనుకో, ఆయన గ్లోరీ టు జీసస్ హా 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 ఐ రిసీవ్డ్ అన్నాను అనుకో, అయిపోయింది. దట్స్ అన్ అగ్రిమెంట్. నేను అన్నదానికి ఐ రిసీవ్డ్ అని ఆయన అన్నాడు, అగ్రిమెంట్ అయిపోయింది. అర్థమైనా? నువ్వు ఇంగ్లీష్లో చెప్పినావా, నువ్వు తెలుగులో చెప్పినావా? కాదు కాదు, ఇద్దరి మధ్యన ఏమి అగ్రిమెంట్ ఉంది. ఇప్పుడు అర్థమైందా? ఒక విజిల్తో నేను నేను అందుకే ఈరోజు మధ్యాహ్నం కూడా విజిల్ వేసిన, కావాలని తల వేసుకొని. మళ్ళీ వచ్చి అడిగింది, ఎందుకు డాడీ పిలిచినావు? చెక్ చేస్తున్నాను చెర్రీ. ఎందుకు ఇప్పుడు చెక్ చేసి చెప్పడానికి? హల్లెలూయా, ఆమేన్. సో బాగా ఆలోచించండి. ఒకవేళ సైతాన్ ఉన్నాడు అనుకోండి, రోగం కాస్ చేసే సైతాన్ ఉన్నాడు ఈయనలో. అయితే నేను హాహా అన్నాను, ఆయన కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి హాహా ఐఎమ్ హీల్డ్ అన్నాడు అనుకోండి. అప్పుడు సైతాన్ ఏం చేస్తాడు? అక్కడ ఉన్నాడు, వెళ్ళిపోవాల్సిందే. ఎందుకంటే వాడికి అర్థమైంది ఇక్కడ ఏదో అగ్రిమెంట్ జరిగింది వీళ్ళిద్దరి మధ్యన. ఈయన మాట్లాడిన కోడ్కు ఈయన రెస్పాండ్ అవుతున్నాడని చెప్పేసి వాడు ఖాళీ చేస్తాడు. హల్లెలూయా. అందుకే దట్ ఈస్ ఇంపార్టెంట్. నేను లాస్ట్ వీక్ చెప్పాను, మన వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ అని. ఇంపార్టెన్స్. అందుకే నెగటివ్ వర్డ్స్ మాట్లాడొద్దండి చెప్పాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది సౌండ్ విచ్ ఇట్ ప్రొడ్యూసెస్, బికాస్ ఆఫ్ ది గుర్తులు ఏవైతే అవి టచ్ చేస్తుందో పోయి చాలా డేంజర్ అయిపోతుంది అప్పుడు. హల్లెలూయా. ఇట్స్ బికాస్ ఆఫ్ దోస్, ఆ కోడ్ కోసమే ఆ నెగటివ్ వర్డ్స్ మాట్లాడొద్దండి అని చెప్తాను. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? ఓకే. సో దేవుడు ఈ 3 విషయాలతో మాట్లాడాడు. ఒకటేంటి? భూమి, చీకటి, జలం. ఈ 3తో మాట్లాడినప్పుడు 3 కూడా రెస్పాన్స్ ఇచ్చినాయి. అవునా? హల్లెలూయా. దాని మీనింగ్ ఏంటంటే, దేవుడు ఒక శబ్దాన్ని విడుదల చేసినప్పుడు, ప్రత్యేకమైన శబ్దము, ఆ శబ్దంకు తగిన తరంగాలు పోయి ఆ యొక్క భూమితో తాకినప్పుడు భూమి ఆ విధంగా రెస్పాన్స్ ఇచ్చింది. హల్లెలూయా. అంటే మీనింగ్ ఏంటంటే, శబ్ద తరంగాలు వెళ్తూ ఉన్నాయి, వాటిలో ఎనర్జీ ఉంది. లాస్ట్ వీక్ చెప్పాం కదా, ఎనర్జీ ఉంది, దాంట్లో శక్తి ఉంది వాటిలో. హల్లెలూయా. పెద్ద సౌండ్ పెడితే అద్దాలు పగిలిపోయినాయని చెప్పాను కదా, గుర్తుందా? కారు అద్దాలు పగిలిపోయినాయి. అంటే తక్కువ సౌండ్ పెట్టినప్పుడు ఎనర్జీ లేదా? ఉంది.
కానీ మనం తెలియకపోయినా కూడా ఇట్ ఈస్ బీయింగ్ ట్రాన్స్మిటెడ్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే లాస్ట్ వీక్ నేను ఇంకొక మాట కూడా చెప్పాను. E = mc² నాకు ఫార్ములా వేసి ఏం చెప్పాను? సౌండ్ ఎనర్జీ = మ్యాటర్, పదార్థము అని చెప్పాను. శబ్దం అనేది పదార్థం. మీ ఇంట్లో పిండి, మైదా పిండి ఇట్లా పట్టుకుంటే ఎట్లా పదార్థం ఉంటుందో శబ్దం అనేది కూడా అటువంటి పదార్థం. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఓకే, ఇప్పుడు బాగా గమనించండి. సైంటిస్టులు కూడా ఈ సౌండ్ అనేది వేవ్సా పార్టికల్సా అని కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు చాలాసార్లు. ఇప్పటికీ కూడా సౌండ్ ఈజ్ ఇట్ పార్టికల్ ఆర్ ఇజ్ ఇట్ వేవ్? ఎందుకంటే వేవ్ను మెజర్ చేయగలుగుతారు, పార్టికల్ను కూడా మెజర్ చేయగలుగుతున్నారు. చిన్న చిన్న ముక్కలుగా ఉండేదాన్ని కూడా తూకం వేయగలుగుతున్నారు. హల్లెలూయా, ఆమేన్. సౌండ్ ఈజ్ మాస్, పదార్థం అని చెప్పాను నేను. సౌండ్ అనేది పదార్థం, అవునా? ఈ పదార్థానికి ఈ సౌండ్కు ప్రతి పదార్థంలో ఉన్న ఒక్కొక్క అణువుకు కూడా ఒక గుర్తుంది అని చెప్పాను. మనం మాట్లాడే మాటలు శబ్ద తరంగాలుగా పోతాయి. అయితే ఒక్కొక్క తరంగంలో ఎన్నో వేల చిన్న పార్టికల్స్ ఉన్నాయి. పార్టికల్స్ అంటే తెలుగులో ఏమంటారు? పరమాణువులు. వెరీ గుడ్, పరమాణువులు ఉన్నాయి, చిన్నవి. అంటే అణువు అన్నా కనిపిస్తుంది ఏమో, పరమాణువు కనిపించదు. అట్లా పరమాణువులు ఉన్నాయి. ఆ పరమాణువుల మీద గుర్తులు ఉన్నాయి. బాగా గమనించండి, మన సౌండ్స్ కు గుర్తులు ఉన్నాయి. అయితే దేవుడు తయారు చేసిన విశ్వమంతటిలో కూడా, అన్నింటిలో కూడా ప్రతి దానికి ఒక గుర్తు పెట్టిండు దేవుడు. అంటే నువ్వు సరైన పదాలు నువ్వు విడుదల చేసినప్పుడు నీవు విడుదల చేసిన శబ్దంలో పరమాణువులకు గుర్తుల ప్రకారముగా ఈ యొక్క విశ్వంలో ఏవైనా గుర్తులు తగినవి ఉన్నట్లయితే అవి వెంటనే రెస్పాండ్ అవుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమైనా కష్టం ఉందా? ఓకే, సింపుల్ చెప్తాను. ఈ పరమాణువులు ఫస్ట్ శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు మాట్లాడినారు? వండర్ఫుల్. మనుషులు మనం ఎవరం లేము కదా, జంతువులకు మాటలు రావు. కాబట్టి ఫస్ట్ న్యాచురల్ ఎవరు మాట్లాడారా? దేవుడు మాట్లాడాడు. మనం ఏం చెప్పాము? శబ్దం అనేది పదార్థము అని చెప్పాను. శబ్దం అనేది పరమాణువులు, చిన్న అణువులు. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? దేవుని నుంచి వస్తున్నాయి కదా. దేవుని నుంచి వచ్చినందుకే జీవం వచ్చేసింది అన్నిట్లో. దేవుని నుంచి వస్తుంది కాబట్టి దేవుని నుంచి ఏది వచ్చినా కూడా అది జీవము. హల్లెలూయా. దేవుని నుంచి ఏది బయటికి వచ్చినా కూడా అది చచ్చిపోదు. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు మనిషిని తయారు చేసిండు. మనిషిని తయారు చేసినప్పుడు మట్టితో మనిషి యొక్క బయట స్వరూపాన్ని తయారు చేసిండు. అయితే ఏమవుతుంది? మట్టితో శరీరం ఏమైపోతుంది? చచ్చిపోయినప్పుడు ఏం చేస్తారు? మట్టి అయిపోతుంది. అయితే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ దేవుడు అని ఊపిండు కదా, నాసికారంధ్రంలో ఆయన ఊపినప్పుడు నరుడు జీవాత్మ అయిండు. ఆ ఆత్మ చచ్చిపోదు. నరకం కన్నా పోని, పరలోకం కన్నా పోని, అగ్గిలో ఉన్నాడని అది కాలుతూనే ఉంటుంది కానీ చచ్చిపోదు. నరకం అంటే అగ్ని ఉంటుంది. అగ్ని అంటే కాలిపోవాలన్నా? కాలిపోదు. అగ్గిలో మంట తెలుస్తుంది కానీ కాలిపోదు. హల్లెలూయా. దేవుడి నుంచి వచ్చిన ఏది కూడా నాశనం కాదు. హల్లెలూయా. అదేవిధంగా సౌండ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నుంచి వచ్చింది. హిందువులకు తెలియకుండా ఓం అనే పదం వచ్చింది అవి అంటారు. కాదు, వాస్తవంగా వాళ్ళు కూడా దగ్గర ఎక్కడికో పోతున్నారు. కానీ ట్రూత్ ఏంటంటే మన దేవుడు ఫస్ట్ మాటలు విడుదల చేసింది. హల్లెలూయా, ఆమేన్. మన దేవుడు మాటలను విడుదల చేసింది. అయితే దేవుని నుంచి వచ్చినందుకు ఈ మాటలలో ఏముంది? ఈ పదాలలో, ఈ పదార్థాల్లో ఏముంది? పరమాణువులలో జీవం ఉంది, లైఫ్ ఉంది కదా. దేవుని నుంచి వచ్చే ప్రతిదానికి జీవం ఉంటుంది. సో ది స్మాలెస్ట్ లివింగ్ పార్టికల్స్ ఏమి? బ్యాక్టీరియానా, వైరసా, ఏంటి? సౌండ్ పార్టికల్స్. రాసుకోండి, స్మాలెస్ట్ లివింగ్ పార్టికల్స్ ఏంటి అంటే, లివింగ్ థింగ్స్ ఏంటంటే సౌండ్ పార్టికల్స్. హల్లెలూయా. ఎవరు చెప్పినారు? డాక్టర్ సిల్క్. రాసుకోండి. ఐ టెల్ యూ. నేను తమాషా కాదు. ఐ షో యూ ది స్క్రిప్చరల్ ఎవిడెన్స్ ఫర్ ఎవ్రీథింగ్. నేను ఇప్పుడు చెప్పేదానికి స్క్రిప్చరల్ ఎవిడెన్స్ చూపిస్తాను మీకు. ఆమేన్. బాగా గమనించండి. ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనంలో మనం ఇప్పుడే చదివాం. దేవుడు జలములతో మాట్లాడినప్పుడు ఏమని మాట్లాడిండు? జలములతో ఏమని చెప్పిండు? చూస్తారా? ఎందుకంటే దేవుడు మాట్లాడిన మాటలలో వచ్చిన శబ్దంలో జీవం ఉంది అని విన్నాం. ఆ జీవము ఏం చేస్తుంది చూడండి, చదవండి. దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాక. అంటే ఇప్పుడు జీవము జలములోంచి వచ్చిందా? దేవుని మాటల్లోంచి వచ్చిందా?
ఆమేన్. దేవుని మాటలు వచ్చింది. జలములు ఎప్పటి నుంచో అట్లే ఉన్నాయి, కానీ దేవుడు మాట్లాడిన మాటలలో జీవం ఉంది. దేవుడు మాట్లాడిన మాటలలో సౌండ్ ఉంది. ఆ సౌండ్ పార్టికల్స్ లో జీవం ఉంది. అవి ఏం చేశాయంటే అవి పోయి నేరుగా తీసుకొని పోయి జీవాన్ని క్రియేట్ చేసినాయి. హల్లెలూయా. సడన్ గా చేపలు వచ్చేసినాయి, వాటికి జీవం వచ్చింది. చేపలు వచ్చేసినాయి. సడన్ గా వేల్స్ వచ్చినాయి, తిమ్మింగలాలు వచ్చినాయి, సడన్ గా పక్షులు వచ్చినాయి అక్కడ నీళ్ళలో. చూడండి మీరు, వీటన్నిటికీ జీవం ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని నోటి నుంచి వచ్చినటువంటి మాటల నుంచి. హల్లెలూయా. దేవుని మాటలలో శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శక్తి ఎందుకంటే అక్కడ శబ్దం ఉంది, ఆ శబ్దంలో జీవం ఉంది. ఆమేన్. ఆ శబ్దంలో జీవం ఉంది. ఆ జీవము ఈ యొక్క మిగతా వాటన్నిటికీ కూడా జీవం ఇస్తూ వెళ్ళిపోయింది. హల్లెలూయా. అంటే మీనింగ్ ఏంటంటే చేపల్లోనే ఆ జీవం ఉందా? కాదు, కాదు. దేవుడు మాట్లాడినప్పుడు తయారైన అన్నింటిలో జీవం ఉంది. హల్లెలూయా. దేవుడు మాట్లాడినప్పుడు రాళ్ళు కూడా తయారైనాయి, వాటిలో కూడా జీవం ఉంది. హల్లెలూయా. ఏమన్నా మీరు ఇట్లా చెప్తున్నారు, మాకు సైన్స్లో వేరే చెప్తాను. మనిషి కొన్ని విషయాలను నాన్ లివింగ్ అని ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? కొన్నిటిని లివింగ్, కొన్నిటిని నాన్ లివింగ్ అని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే మనిషి దాంట్లో ఎంత జీవం ఉందనేది మెజర్ చేయలేకపోతే దాన్ని నాన్ లివింగ్ అన్నాడు. జీవం ఉంది అనేదాన్ని కొలవగలిగితే దాన్ని లివింగ్ కిందకి వేసిండు. మనిషి జ్ఞానం చాలా తక్కువ, మనిషి జ్ఞానం లిమిటెడ్. హల్లెలూయా. అయితే దేవుడు సృష్టించిన ప్రతి దానిలో జీవం ఉంది, రాళ్ళల్లో జీవం ఉంది. హల్లెలూయా. బాగా వినండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 8వ వచనంలో దేవుడు ఏం చెప్తాడంటే ఇశ్రాయేలు ప్రజలకందరికీ కూడా 8వ వచనం 20th chapter 8th verse, ఇశ్రాయేలు ప్రజలకందరికీ కూడా ఆ దప్పిక అవుతుంటది, నీళ్లు కావాలి. వాళ్ళకు నీళ్లు కావాల్సి వస్తే దేవుడు ఏమని చెప్పిందంటే మోషేని పిలిచి, మోషే మోషే అక్కడ నువ్వు కర్ర తీసుకొని పోయి అక్కడ నిలబడు, నువ్వు అహరోను నిలబడండి, మీ ముందు ఒక పెద్ద ఏముంది? బండ ఉంది. ఆ బండతో ఏమన్నాడు? మాట్లాడమన్నాడు. ఎందుకు మాట్లాడమన్నాడు? ఎందుకు మాట్లాడమన్నాడు దేవుడు? ఎందుకంటే నువ్వు మాట్లాడితే అది నీకు స్పందిస్తుంది. నువ్వు ఏం మాట్లాడాలో చెప్పిండు. నువ్వు పోయి ఆ బండకు నీళ్లు ఇవ్వమని చెప్పు. నువ్వు నీళ్లు ఇవ్వమంటే అది నీళ్లు ఇస్తుంది. హల్లెలూయా. బండకు జ్ఞానం ఉంది. ఈ మాటలు మాట్లాడినప్పుడు నేను నీళ్లు ఇవ్వాలా అనే జ్ఞానము బండకు తెలిసింది. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు ఆ బండ లివింగా నాన్ లివింగా చెప్పండి? లివింగ్. దేవుడు సృష్టించిన ప్రతి విషయము కూడా ఇట్స్ అ లివింగ్ థింగ్. హల్లెలూయా. మనిషికి అర్థం కాక మనిషి దానికి పల్స్ ఉందా, దానికి బీపీ ఉందా, దానికి రక్త ప్రసరణ, దానికి ఆక్సిజన్ పోతుందా, ఈ వెంటిలేటర్ మీద ఉన్నారు, ఇవన్నీ ఆలోచిస్తారు. ఈవెన్ ఎ డెడ్ బాడీ ఈజ్ లివింగ్ ఇన్ ది సైట్ ఆఫ్ గాడ్. ఈవెన్ ఎ డెడ్ బాడీ. అందుకే మృతులను సజీవులుగా చేసే దేవుడు, ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో జీవం ఉంది. హల్లెలూయా. ఎవ్రీథింగ్ హ్యాస్ లైఫ్. దేవుని యాజ్ ఫర్ as గాడ్ ఈజ్ కన్సర్న్డ్, దేవుడు సృష్టించినది, దేవుడు తన నోటి ద్వారా చెప్పినప్పుడు వచ్చిన అన్నీ కూడా లైఫ్ ఉంది. ఆమేన్. ఆమేన్. అర్థమవుతుందా? దేవుడు జలములతో మాట్లాడిండు, చీకటితో మాట్లాడిండు, నేలతో మాట్లాడిండు. ఈ మాట్లాడినప్పుడు ఒకటొకటి ఏమేం చేసినాయో అవన్నింటిలో కూడా, అవి ఏ విధంగా స్పందించినాయో, అవి ఏమేమి తయారు చేసినాయో వాటన్నింటిలో కూడా జీవం వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది జీవము? దేవుని నోటి నుంచి వచ్చిన మాటలు, ఆ మాటలలో ఉన్నటువంటి పరమాణువులో ఉన్నటువంటి శక్తి వాటన్నిటికీ కూడా జీవాన్ని ఇచ్చేసింది. హల్లెలూయా. 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 ఆర్ యు లెర్నింగ్ సంథింగ్? ఎందుకు చెప్తున్నా అంటే ఏది ఇంపాసిబుల్ కాదు. ఇది కానీ మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నామంటే ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అని యేసు ప్రభు ఎందుకనంటే ఇదే. ఎందుకంటే యూ క్యాన్ టాక్ టు ద ట్రక్. ఆ రాయితో మాట్లాడితే అది నీకు స్పందిస్తుంది అంటున్నాడు. ఎట్లా స్పందిస్తుంది? రాయిలో ఆల్రెడీ దేర్ ఆర్ సమ్ కోడ్స్ ఇన్ దట్ రాక్. చాలా గుర్తులు పెట్టినాడు దేవుడు. ఆ కరెక్ట్ గా నువ్వు మాట్లాడే మాటలు, నీ మాటల్లో ఆ గుర్తులు, దానికి తగిన గుర్తులు ఉన్నాయంటే ఆ యొక్క రాయి కూడా నీకు స్పందిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం. దేవుడు యెహెజ్కేలుతో చెప్తున్న మాటలు ఏమంటే చూడండి, 37వ అధ్యాయం 1వ వచనం. దేవుడు యెహెజ్కేలుకు ఎండిన ఎముకల దగ్గర తీసి పంపిస్తాడు. మనం అందరం పాట పాడతాం, ఎండిన ఎడారి కదా. ఇంకో పాట ఏదో ఉంటుంది, ఎండిన ఎముకలన్నీ ఒక నిమిషం ఇక్కడ చూద్దాం ఏం జరుగుతుంది చూద్దాం. ఎండిన ఎముకలను చూద్దాం. 37వ అధ్యాయం 37 ఫస్ట్ వర్స్ ఒకటి చదవండి. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను.
ఒక్క నిమిషం ఆగుదాం. ఈయన ఎట్లా ట్రాన్స్పోర్ట్ జరిగింది? నాకు ఏపీఎస్ఆర్టీసీ ఎక్కిండా, కేఎస్ఆర్టీసీ ఎక్కిండా? ఆయన హోలీ స్పిరిట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇక్కడ జరుగుతుంది. చూడండి, దేవుని నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా, ఇది ఇంగ్లీష్ లో బ్యూటిఫుల్ ఉంటుంది. ది హ్యాండ్ ఆఫ్ ది లార్డ్ వాజ్ అపాన్ మీ అండ్ క్యారీడ్ మీ అవుట్ ఇన్ ది స్పిరిట్ ఆఫ్ ది లార్డ్. ఎవరు ఎత్తుకపోయినారంట? పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తుకపోయిందంట. ఆయన ఎక్కడ తీసుకుపోయినంటే తీసుకుపోయి ఎక్కడ ఒక లోయలోకి తీసుకొని వెళ్ళిపోయినంట. హల్లెలూయా. ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు? హోలీ స్పిరిట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది 3 డిఫరెంట్ ఫేజెస్ ఉంటుంది. బాగా గమనించండి. పరిశుద్ధాత్మునితో ప్రయాణం అనేది 3 డిఫరెంట్ ఫేజెస్. ఫస్ట్ ఫేజ్ లో దేవుడు మనతో మాట్లాడినప్పుడు దానికి తగినట్టుగా మనము విధేయత చూపించి చేయడం ఫస్ట్ ఫేజ్. అంటే దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం తగినట్టుగా చేస్తుంటాం. అంటే ఆయన మనల్ని లీడ్ చేస్తుంటాడు, మనం ఆయన వెనక అంటే వాక్యం చదువుతాము. ఇప్పుడు అన్న నేను చెప్పిన మాటలు విన్నాక ఇంటికి పోయినాక దాన్ని పాటించడము, అది ఫస్ట్ ఫేజ్. ఓకే. సెకండ్ ఫేజ్ ఏంటంటే మన ప్రమేయం లేకుండా మనం కొన్ని పనులు చేస్తుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని పనులు చేయిస్తాడు మనతో, మనకు తెలియకుండానే మనం కొన్ని పనులు చేసేస్తాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నీకు సహవాసం ఎక్కువ అయ్యే కొద్దీ నీకు తెలియకుండా కొన్ని పనులు చేస్తావు. ఆయన చెప్పినట్టు కూడా నీకు అనిపించదు, కానీ నువ్వు ఆటోమేటిక్గా పోయి అవి పనులు చేసేస్తుంటావు. హల్లెలూయా. దట్ ఈస్ సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఏంటంటే పరిశుద్ధాత్మను ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేయడం, నేను అక్కడి నుంచి అక్కడ తీసుకుపోవడం. హల్లెలూయా. ఫిలిప్పు మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో గాజా అనే, బాగా గమనించండి, ఫిలిప్ బ్యూటిఫుల్ థింగ్. ఫిలిప్ ఇవాంజలిస్ట్. ఈయన ఎఫ్ఎస్సి సంఘంలో బాగా బోధిస్తుంటాడు ఆ ప్లేస్ లో. అయితే దేవుని యొక్క వాక్యము బాగా ప్రబలిపోతుంది, అక్కడంతా అద్భుతాలు అన్ని జరుగుతుంటాయి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్కి ఏమని చెప్తారంటే, ఇక్కడ చేసింది చాలు, యెరూషలేము నుంచి గాజాకు పోయే మార్గంలో నువ్వు పో, అక్కడ నీకేం చేయాలో చెప్తాను. అక్కడ ఒక ఇథియోపియన్ యూనక్ ఉంటాడు, ఆయనతో నువ్వు పోయి సువార్త చెప్పాలని చెప్తాడు. ఈయన పరిగెత్తుకుంటూ పోతాడు. అక్కడ ఒక రథం పోతుంటే ఈయన పరిగెత్తుకుంటూ పోతాడు. పరిశుద్ధాత్మ చెప్తాడు, తొందరపో ఆయన పోతుంటాడు. ఆయన ఏదో వాక్యం చదువుతుంటాడు యెషయా గ్రంథంలో. ఈయన అడుగుతాడు, ఏం నీకు అర్థమవుతుందా అంటే, ఎవరని చెప్తే కదా అని. లాస్ట్కి ఈయన ఏం చేస్తాడంటే యేసు ప్రభుని గురించి ఆయనకు బోధిస్తాడు. హల్లెలూయా. బాప్తిస్మం కూడా ఇస్తాడు. బాప్తిస్మం ఇచ్చిన వెంటనే మీరు గమనించండి, 23వ అధ్యాయం వచనం అనుకుంటా, 8వ అధ్యాయం 23వ వచనం అనుకుంటా, ఏమవుతుందంటే ఇమ్మీడియట్ గా ఫిలిప్ ఈ ఇథియోపియా యూనక్ నపుంసకుడు ఇంకా చూస్తుండగానే ఆయన ఎత్తపోతాడు. హోలీ స్పిరిట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అక్కడ స్టార్ట్ అయింది. వెళ్ళిపోయి ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడంటే నెక్స్ట్ అజోటస్ అనే ప్లేస్కి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఉందమ్మా వాక్యం చూడండి. ప్రీవియస్ వర్స్. ది స్పిరిట్ ఆఫ్ ది లార్డ్ క్యారీడ్ అవే ఫిలిప్. హల్లెలూయా. ఇక్కడ కూడా మనము ఎజికియల్ను కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఎత్తుకొని పోతున్నాడు, ఫిలిప్ను కూడా ఎత్తుకొని పోతున్నాడు. ఎక్కడ కనిపించిందంటే ఫిలిప్ కూడా తెలియదు అంటే ఆడిపోయినామని. అయితే ఆయన ల్యాండింగ్ ఎక్కడ జరిగిందంటే అజోటస్ అనే ప్లేస్ లో ల్యాండ్ అయిందంట. హల్లెలూయా. ఆమేన్. అయితే ఆ స్టేజ్కి పోవాలంటే మనం పరిశుద్ధాత్మతో క్లోజ్ రిలేషన్ లో పోవాలి. హల్లెలూయా. ఎంతమంది కావాలి అట్లా ఫ్రీ ట్రాన్స్పోర్ట్? నాకు ఛాన్సాలు అనిపిస్తుంది, మధుకు ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఉంటే బాగుంటుంది హైదరాబాద్ టు కర్నూలు అని. దేవుడు నన్ను వచ్చి నేను తీసుకుపోతుంటే సార్ ఫస్ట్ ఆయన తీసుకుపోతాం మొదట. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ మధు, యు ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్. చాలా ప్రతి వారం రావడం అంటే ప్రాణం కదా, చాలా కష్టపడి వస్తున్నాడు మన కోసం, హెల్ప్ చేయడం కోసము. ఆమె అందుకే మీరు టైంకి వచ్చి దేవుని స్తుతించండి. హల్లెలూయా. 37వ అధ్యాయము 1వ వచనం చదివామా? చదవండి 1వ వచనం. యెహెజ్కేలు 37 1వ వచనం. కేవలం ఎండిపోయిన ఎముకలు. ఇంగ్లీష్ లో ఉంటే దే ఆర్ వెరీ డ్రై. మీనింగ్ ఏమంటే హీఈస్ గివింగ్ ఎంఫసిస్. చాలా ఎండిపోయిన ఎముకలు పచ్చిగా ఉంటే కొంచెం బరువు ఉంటాయి. చాలా ఎండిపోయినాయంటే డిమినరలైజేషన్ అంతా జరిగిపోయింది, కాల్షియం అన్ని వెళ్ళిపోయినాయి, దాంట్లో నుంచి ఏం లేవు, ఎముకల్లో ఏం లేదంట. అంటే చాలా ఎండిపోయినాయి. ఎందుకు ఈ ఎంఫసిస్ ఇస్తున్నానంటే దేవుడు వాక్యంలో మనుషుల జ్ఞానానికి సంబంధించిన వరకు దీంట్లో అసలు జీవం లేదు అనుకోవాలని. ఆమేన్. మనుషుల జ్ఞానానికి సంబంధించిన వరకు ఈ ఎముకలలో జీవం లేదు, ఇవి వేస్ట్ ఇంకా. హల్లెలూయా. ఆ ఆలోచన మనకు రావడం కోసం ఏమని చెప్తున్నారంటే ఇవి అస్సలు ఎండిపోయినాయి, అవి మరి ఎండిపోయినాయి, దే ఆర్ వెరీ డ్రై అని చెప్తున్నాడు. హల్లెలూయా. 3వ వచనం.
ఈయనకు డైలమా అయిపోయింది. ఈ ఎండిపోయినవి, ఇంత ఎండిపోయినవి బతుకుతాయా అని అడిగింది. అడిగితే ఏమంటున్నాడు? అది ఈజియెస్ట్ ప్రభావ, నీకే తెలుసు అంటే ఈజీ ఆన్సర్ కదా, నీకే తెలుసు ప్రభావ అన్నాడు. ఎందుకంటే చేయాలంటే చేస్తాడు, చేయదంటే చేయడు. అయితే నీకే తెలుసు ప్రభావ అన్నాడు. 4వ వచనం చూడండి. చాలు చాలు ఒక్క నిమిషం. ఎవరితో మాట్లాడమంటున్నాడు దేవుడు ఇప్పుడు? ఎముకలతో. ఇంతకుముందు బండతో మాట్లాడున్నాడు కదా. మోషేతో ఏమన్నాడు? బండతో మాట్లాడు, అది నీళ్ళు ఇస్తుంది అన్నాడు. ఇప్పుడు ఈయనకేమని చెప్తున్నాడు? ఎముకలకు ప్రవచించు. ఏమని చెప్పాలంట? యెహోవా మాట ఆలకించండి. ఎముకల ముందు పోయి నేను నిలబడి మాట్లాడాలా? ఎముకలారా యెహోవా మాట మీరు ఆలకించండి. హల్లెలూయా. ఎముకలన్నీ ఉన్నాయి, దండిగా ఎముకలు ఉన్నాయి. ఎముకల మధ్యలో నిలబడి ఈయన చెప్తున్నమాట యెహోవా మాట ఆలకించండి. హల్లెలూయా. బాగా అనిపించండి. 5వ వచనంలో చెప్తున్న మాట ఏంటంటే ఆయన ఇంకా ఎముకలతోనే మాట్లాడుతున్నాడు. 6వ వచనంలో దేవుడు ఎముకలతో ఛాలెంజ్ చేస్తున్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడు? ఎవరు తెలుసుకుంటారంట? ఎముకలు తెలుసుకుంటాడు. హల్లెలూయా. బాగా గమనించండి. ఎముకలారా నేను మీలో పలానా పలానా కార్యం చేస్తున్నాను, మీకు జీవాన్ని తీసుకొస్తున్నాను, మీకు మాంసంతో కప్పుతాను, మీకు నరాలు వస్తాయి, దానికి చర్మం వస్తుంది, అన్ని వస్తాయి, మీరు బతుకుతారు, మీరు లేచి నిలబడతారు. అప్పుడు మీరు తెలుసుకుంటారు. ఏమని తెలుసుకుంటారు? యెహోవా నేనే. హల్లెలూయా. నేను దేవుని. ఎవరు తెలుసుకోవాలంట? గాడ్ ఈస్ ఛాలెంజింగ్ డ్రై బోన్స్. హల్లెలూయా. హల్లెలూయా. ఎముకలతో దేవుడు చెప్తున్న మాట. హల్లెలూయా. 7వ వచనం గమనించండి. చాలు చాలు చాలు. ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం. అండర్లైన్ చేసుకోండి అన్నమాట. దేవుడు మనకు ఏం చెప్తాడో అదే మనం చెప్పాలా. హల్లెలూయా. నీ పరిస్థితి ఏమైందో దానికి తగిన సౌండ్ కోడ్స్ ఎక్కడున్నాయో పరిశుద్ధాత్మనికే తెలుసు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు నీకు ఏం ప్రార్థన చేయమని చెప్తే నువ్వు అదే ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మతో సహవాసం ఇంపార్టెంట్. అందుకే ఎక్కువ అన్య భాషలో మాట్లాడడం, పరిశుద్ధాత్మతో మాట్లాడుతుండడం, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడుతుంటావో ఆయనకు దర్శనాలు ఇస్తాడు, నీకు కొన్ని పిక్చర్స్ ఇస్తాడు. ఆ పిక్చర్స్ ప్రకారం నువ్వు నోరు తెరిచి మాట్లాడాలా. ఒకవేళ నువ్వు మాట్లాడలేదంటే పని జరగదు. హల్లెలూయా. దీస్ ఆర్ ఆల్ దేవుడిచ్చే గుర్తులు. అవన్నీ నువ్వు నోరు తెరిచి మాట్లాడగలగాల. హల్లెలూయా. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆయన నాకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారము నేను ప్రవచించుచుండగా, హల్లెలూయా, ఆయన నీకు చెప్తాడు ఏ టైంలో నువ్వు ఏం మాట్లాడాలా, ఏ టైంలో నువ్వు ఏం చేయాలా. ఎవరు చెప్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. దేర్ విల్ బి అన్ అక్యురసీ. నువ్వు ఆయనతో కలిసి నడుస్తున్న టైంలో హీ విల్ టెల్ యూ వాట్ టు డూ, హీ విల్ టెల్ యూ వాట్ నాట్ టు డూ. హల్లెలూయా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే 3 నుంచి 5 వచనాలు మీరు తీయాల్సిన అవసరం లేదు, నేను చెప్తాను. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. దీంట్లో ఏముంటుందంటే దేవుడు యెహోషువతో ఈ ఇశ్రాయేలు ప్రజలకు చెప్పమని చెప్తున్న మాట ఏంటంటే, మీరు యెరికో గోడల చుట్టూ రోజుకొకసారి తిరగండి. కానీ ఆ రోజు తిరిగే టైంలో ఎవరు కూడా మాట్లాడద్దు, అందరు గప్చుప్ నడవాల. ఇంతకుముందు చెప్పాను యెరికో గోడలు ఎంత పెద్దవి. రాహాబ్ అనే ఆ యొక్క వేశ్య తన ఇండ్లు కట్టుకొని ఉంది. హల్లెలూయా. పెద్ద ఇండ్లు అంటే కనీసం ఇంత ఉంటుంది. ఆమె ఆ ఇండ్లు కట్టుకొని నివాసం ఉండేటోళ్ళు. ఆ ఇండ్లు కట్టుకోవడమే కాదు, దాని మీద రథాలు కూడా పోయేవి. హల్లెలూయా. అంటే ఇండ్లు అడ్డం కాదు, ఆ రథాలు పోవడానికి ఇండ్లు అనేది అడ్డం కాదు. అయితే ఇటువంటి గోడల చుట్టూ దేవుడు ఏమని చెప్పిందంటే 6 రోజులు మీరు రోజు ఒకసారి తిరగండి. తిరిగేప్పుడు అందరు గప్చుప్, ఒక్కరేం మాట్లాడదండి, గమంగా వెళ్ళిపోతుండండి. అయితే 7వ రోజు తిరుగుతారు కదా, 7 సార్లు తిరగండి. 7 సార్లు తిరిగిన తర్వాత మీరందరూ కలిసి ఒక్కసారిగా బూర శబ్దం విన్నప్పుడు, ఆ యొక్క యాజకులు బూర శబ్దం ఊదినప్పుడు మీరు గట్టిగా ఒక్కసారిగా అరవండి, కేకలు హల్లెలూయా అర్చండి. హల్లెలూయా. అప్పుడు గోడలు కూలిపోతాయి. ఎందుకు 1వ రోజునే అరచకూడదు? ఎందుకు 1వ రోజు అరచకూడదు? 1వ రోజు అరిస్తే ఈ కోడింగ్ సరిగా ఉండదు, ఆ గుర్తులు సరిగా లేవు. పరిశుద్ధాత్మని తెలుసు నువ్వు ఎప్పుడు అరవాలా, ఎప్పుడు అరవకూడదు.
హల్లెలూయా. ఆ 7వ రోజు కూడా మీరు గమనించండి, ఒక జనాంగం అంతా ఆ యొక్క ఎరికో గోడ చుట్టూ తిరిగిన తర్వాత 7 సార్లు తిరిగినారు. ఆయాసం వస్తుందా రాదా? అలసిపోతారా? గట్టిగా అరిచినారు అనుకోండి, అందరు కలిసి గట్టిగా అరిచినారు అనుకోండి, ఎంత గట్టిగా అరుస్తారు? వాళ్ళ శక్తి అంతా అయిపోయింది కదా. పోనీ అందరు కలిసి శక్తితో అరిచినా కూడా ఆ గోడలు మామూలుగా పడిపోతాయా? పడిపోవు. మామూలు శబ్ద తరంగాలకు అవి పడిపోవు, వైబ్రేషన్స్కి పడిపోవు. బాగా గమనించండి. అద్దాలు పగిలిపోయినాయి, అవి పగిలిపోయినాయి కాబట్టి ఎనర్జీ ఉంది కాబట్టి అవి పగిలిపోయినాయి, పగలవు. అవి పెద్ద పెద్ద గోడలు. అయితే అవి ఎందుకు పగిలినాయంటే దేవుడు చెప్పిన ప్రకారము వీళ్ళు ఆ టైంకి వాళ్ళు అరిచినారు. ఆమేన్. ఏ టైంలో ఆయన ఏ మాట ఎలా చెప్పిండో అలా విధంగా చేసినందుకు అదంతా కూడా విశ్వంలో ఉన్న గుర్తుల ప్రకారము వీళ్ళు గట్టిగా అరిచిన ఆ మాట గట్టిగా అరిచినప్పుడు ఆ గుర్తు, వాళ్ళ అరుపులో ఉన్న గుర్తు కరెక్ట్ గా గోడల మీద ఉన్న గుర్తుకు మ్యాచ్ అయిపోయింది. హల్లెలూయా. ఒక్కసారిగా గోడలు కుప్పకూలిపోయింది. అన్ఇమాజినబుల్, ఎవరు ఇమాజిన్ చేసుకోలేరు. ఇంత పెద్ద గోడలు ఎట్లా పడిపోతాయి? ఇంత పెద్ద పెద్ద గోడలు ఎట్లా పడిపోతాయి? ఇండ్లు కట్టి పెట్టిన గోడలు ఎట్లా పడిపోతాయండి? చాలా మంది శాస్త్రజ్ఞులు ఇంకా రాస్తున్నారు, ఇంతమంది కలిసి ఇంత గట్టి గరిచినప్పుడు ఇంత వేవ్ లెంత్ తో పోయినాయి, ఇంత ఫ్రీక్వెన్సీతో పోయినాయి. బుల్షిట్, ఏం లేదు. దట్స్ ఆల్ వేస్ట్. కరెక్ట్ గా దేవుడు చెప్పిన ప్రకారం వాళ్ళు ఏ టైంకి అర్చమన్నాడో ఆ టైం కరిచినారు. మొదటి రోజు అరవల, 2వ రోజు అరవల, 3వ రోజు, 4వ రోజు, నో. దేవుడు 7వ రోజు అరవమన్నాడు. 7 సార్లు తిరిగిన తర్వాత అప్పుడే అరిచినారు. హల్లెలూయా. దేవునికి తెలుసు, పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు, నువ్వు ఎప్పుడు అరవాలా, నువ్వు ఎప్పుడు ఏం చేయాలా, నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడాలనేది ఆయనకు తెలుసు. హల్లెలూయా. అందుకే రైట్ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. రైట్ టైం ఫర్ ఎనీథింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు సహవాసం పెట్టుకున్నప్పుడు ఆయన లీడింగ్ ను కాన్ఫిడెన్స్ తీసుకో. పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఈ మాట చెప్తున్నాడు, నేను ఈ పని చేయమంటున్నాడు, నేను ఖచ్చితంగా ఇది చేస్తాను. ఏమబ్బా వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో, ఏదైనా అటు ఇటు అయితే నాకు ప్రాబ్లం వస్తుందేమో అనుకోవాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడు చేస్తే దట్ ఈస్ వండర్ఫుల్. హల్లెలూయా. 7వ వచనం మళ్ళీ చదవండి. ఆయన ఆజ్ఞ ప్రకారము గడగడమను ధ్వని ఒకటి పుట్టెను, ఎముకలు కదలడం మొదలుపెట్టాయి. హల్లెలూయా. నేను ఇంకో మాట చెప్పడం ఇంపార్టెంట్. ఇది ఏంటంటే దేవుడు మాట్లాడిన మాటలు జీవాన్ని ఇచ్చినాయి ఒకటి. రెండవది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ప్రతి విశ్వంలో ఉన్న ప్రతి వస్తువులో కూడా ఇంటెలిజెన్స్ ఉంది, జ్ఞానం ఉంది. విశ్వంలో ఉన్న ప్రతి వస్తువులో కూడా మెమరీ ఉంది, జ్ఞాపక శక్తి కూడా ఉంది. హల్లెలూయా. మీరు గమనించండి, ఇవి గడగడ శబ్దం వచ్చిందంట. హల్లెలూయా. ఈయన ఎప్పుడైతే ప్రాఫెసీ చేసిండో, దేవుడు ఎట్లా మాట్లాడమన్నాడో అట్లా ఈయన ఎప్పుడైతే మాట్లాడిండో ఎముకలు కదలడం మొదలు పెట్టినాయి. హల్లెలూయా. గడగడ అనే శబ్దము వచ్చేసిందంట. హల్లెలూయా. నెక్స్ట్ కాదు, తెలుగులో సరిగా లేదు, ఇంగ్లీష్లో నేను చదువుతాను చూడండి. 7th verse. So I prophesied as I was commanded, and as I prophesied there was a noise, and behold a shaking, and the bones came together, bone to his bone. అంటే మీనింగ్ ఏంటి? ఏ ఎముకకు ఆ ఎముకనే. హల్లెలూయా. నా ఎముకలే ఉండినాయి అనుకోండి. అక్కడ బాగా గమనించండి, నా ఎముకలే ఉన్నాయి. నా కాలు అక్కడ ఉంది, నా చెయ్యి ఇక్కడ ఉంది, ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి. అయితే ఆ ఎముకలకు మెమరీ ఉంది. అరే నా ఇంకొక కౌంటర్ పార్ట్ అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. నేను పోయి వాళ్ళని కలుసుకోవాలా. ఆమేన్. అర్థమవుతుందా? ఏ ఎముక, నా ఎముక పోయి మధు ఎముక కలుసుకోవడం కాదు. అర్థమవుతుందా? దే హ్యాడ్ దట్ కోడింగ్. వాటికి ఆ అండర్స్టాండింగ్ ఉంది, ఆ ఎముకలకు వాటికి ఆ జ్ఞానం ఉంది, వాటికి ఆ జ్ఞాపక శక్తి ఉంది. నేను ఎవరితో జతపడిచి ఉండినాను. ఆమేన్. అవన్నీ ఏం చేస్తున్నాయంట చూడండి. బోన్ టు హిస్ బోన్. హల్లెలూయా. బోన్ టు హిస్ బోన్. ఎంత దూరం ఉన్నాయో తెలియదు ఆ ఎముకలు. నా ఎముక ఒకటి అక్కడ, ఇంకొకటి 1 కిలోమీటర్ దూరంలో ఉందేమో తెలియదు. కానీ ఎంత దూరం ఉన్నా కూడా ఆ ఎముకలు ఒకదాన్నొకటి వెతుక్కుంటూ వచ్చి, హల్లెలూయా, దట్ ఈస్ ఇంటెలిజెన్స్, దట్ ఈస్ మెమరీ. ఆ వెతుక్కుంటూ వచ్చి ఆ గడగడ శబ్దం ఎందుకు? ఆ ఎముకలు కదులుతున్నాయి, ఒకదానికోటి వెతుక్కుంటున్నాయి. నాది ఇంకొకటి ఎక్కడ పోయింది, నా బొట్ట నేల ఎక్కడ పోయింది, నా యొక్క ఈ చిటికె నేల ఎక్కడ పోయింది, ఇవన్నీ కలిసి క్లక్ 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 కదులుతున్నప్పుడు ఆ గడగడ అనే శబ్దము వచ్చేసింది. హల్లెలూయా. అండ్ బోన్ టు హిస్ బోన్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆయన ఏ ఎముకలు ఆ ఎముకకి, అది ఎంత దూరం ఉన్నా సంబంధం లేదు, ఆ యొక్క లోయలో అవి ప్రయాణం చేసి వాటికి తగిన ఎముకలతోనే అవి కలుసుకున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ మెమరీ.
దట్ ఈస్ మెమరీ. ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన ఆ మాటను ఈ యొక్క ప్రవక్త గారు ఏమైతే మాట్లాడమని దేవుడు చెప్పిండో ఆయన ఆజ్ఞ ప్రకారం మాట్లాడినప్పుడు ఈ కార్యం జరిగింది. హల్లెలూయా. ఏ పరిస్థితిలో ఉన్నావో నీ జీవితంలో, ఏ పరిస్థితిలో ఇట్లాంటి ఎండిన ఎముకల పరిస్థితిలో ఉన్నాయేమో, బట్ స్టిల్ ఈ ఎండిన ఎముకలు కూడా వాటికి కూడా జ్ఞానం ఉంది, అవి కూడా వింటాయి. నీ పరిస్థితికి కూడా జ్ఞానం ఉంది. నీవు ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితులకు జ్ఞానం ఉంది. నువ్వు దేవుని పరిశుద్ధాత్ముని చేత నువ్వు నడిపింపబడి ఏమి మాట్లాడాలో తెలుసుకొని ఆ మాటలు విడుదల చేసినప్పుడు అవి మారతాయి. హల్లెలూయా. ఆ పరిస్థితులన్నీ మారిపోతాయి. హల్లెలూయా. ఏది శాశ్వతం? అది ఎరికో గోడలు ఎంత పెద్ద ఉన్నా పడిపోవాల్సిందే. హల్లెలూయా. నువ్వు కరెక్ట్ కోడ్తో ఆ మాటలు మాట్లాడినప్పుడు, ఆరుపరిచినప్పుడు అది పడిపోవాల్సిందే. హల్లెలూయా. బండ నీళ్లు ఇస్తుందా? మనుషుల లోకంలో ఏమంటారు, ఇది ఇంపాసిబుల్ అండి, బండ నుంచి నీళ్ళు ఎట్లా వస్తాయండి? ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ దట్ రాక్ ఈజ్ లివింగ్. హల్లెలూయా. అండ్ దట్ రాక్ హ్యాస్ గాట్ ఇనఫ్ ఇంటెలిజెన్స్. దేవుని మాటలు విని నీళ్ళు ఇవ్వడానికి దానికి ఇంటెలిజెన్స్ ఉంది. హల్లెలూయా. మనిషి దాన్ని పగలు కొడితే నీళ్లు కనపడమేమో, బట్ దేవుని మాట ప్రకారంగా మాట్లాడినప్పుడు దాంట్లో నుంచి నీళ్ళు వచ్చేసినాయి. హల్లెలూయా. ఇన్ ది సేమ్ వే నీ పరిస్థితులు ఈ విధంగా ఈ యొక్క వ్యాలీ లాగా ఉన్నట్లయితే, ఈ యొక్క లోయలో ఉన్న ఎండు ఎముక లాంటి పరిస్థితులు అయితే పరిశుద్ధాత్మ దేవుని గైడెన్స్ తీసుకోండి. ఆయన చెప్తాడు, టైమింగ్ ఇస్తాడు. నువ్వు ఈ టైంలో ఇట్లా మాట్లాడు, ఈ టైంలో ఇట్లా ప్రేయర్ చేయి, పొద్దున్న లేసి ప్రార్థన చేయి, సాయంత్రం ఈ టైంలో ప్రార్థన చేయి, బైబిల్ చదువుకో, ఇంత టైం గడుపు. హల్లెలూయా. నేను రాత్రి 3:30 వరకు ఐ వాజ్ స్టడీయింగ్ ది వర్డ్. ఏం చెప్పాలి ప్రభా, ఏం చెప్పాలి ప్రభా? హోలీ స్పిరిట్ సెడ్ రీడ్, మెడిటేట్. ఈరోజు చెప్తున్నానంటే ఇట్స్ బికాస్ ఐ వాజ్ గైడెడ్ బై ది హోలీ గోస్ట్. హల్లెలూయా. తొందరగా పట్టుకుందాంలే అనుకుంటే యూ డోంట్ గెట్ సర్టన్ థింగ్స్. హల్లెలూయా. దేవుడు చెప్పినప్పుడు విధేయత చూపించి వెయిట్ చేయాలి. యూ షుడ్ వెయిట్ ఫర్ హిమ్ అండ్ ఐ బిలీవ్ సడన్ థింగ్స్ విల్ హ్యాపెన్. మీరు ఈ మాటలు స్వీకరించి, ప్రభా ఇటువంటి పరిస్థితులు నా జీవితంలో, ఎండిన ఎముకల లాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభా, నువ్వు నా జీవితంలో ఇవి మార్చడానికి తగిన మాటలు నాకు ఈ ప్రభా, తగిన శబ్దాలు నేను వాడటానికి నాకు ఆ యొక్క మాటలు ఈ ప్రభా అని నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను అడుగుతావో, ఆ టైమింగ్ ఎప్పుడైతే తీసుకొని నువ్వు మాట్లాడతావో, దేవుని కార్యం నువ్వు ఖచ్చితంగా చూస్తావు. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకుందాం, దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ప్రభా, నువ్వు నాతో మాట్లాడినావు నాయన, నీకు స్తోత్రం.